ప్రభునామమునకు ఘనత కలుగునుగాక. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం మనం చదువుకుంటున్నాం. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. ప్రియమైనటువంటి దేవునులారా, ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదని చెప్పినప్పటికీ చాలా సులభంగా మనుషులు అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అలవాటైపోయింది. సులువుగా చిక్కులు పెట్టు. చిన్న పాపం అంటే పాపం చిన్నదైనా పెద్దదైనా పాపమే. దేవునికి ఇష్టమైన కార్యాలు మనము చేయకూడదు. అంత మటుకే కాదు, నిర్గమకాండంలో దేవుడు చెప్పున్నాడు 10 ఆజ్ఞల్లో పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదని. నిర్గమకాండ 20వ అధ్యాయం 16వ వాక్యంలో చూస్తున్నాం. అబద్ధమాడువాడు అపవాది లక్షణాలు అన్నమాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 44-45 వాక్యంలో మనం చూస్తే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాలోచన నెరవేర్చుకోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచి ఉన్నవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమే చెప్పుచున్నాను గనుక మీరు నా మాట నమ్మరు. ఆది కాలంలో మనం చూస్తే అపోస్తల కార్యం 5వ అధ్యాయం 1 నుంచి 11 వాక్యాల్లో గమనించినప్పుడు, ఆది సంఘము రూపించినటువంటి తర్వాత అననీయ సప్ఫీరాలు అనే ఇద్దరు దంపతులు ఏకమై పొలం అమ్ముకొని ఆ వెల తీసుకొచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టాలని తీర్మానం తీసుకున్నారు. అయితే వారు ఏం చేశారంటే, ఒకరి విషయంలో ఒకరు ఎరిక కలిగిన వారై, అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఆ డబ్బుల్లో కొంత తీసి దాచిపెట్టుకొని మిగతాది తీసుకొచ్చి పేతురు దగ్గర ఉంచారు. అప్పుడు పేతురు వారిని అడిగాడు. ఏమని అడిగాడు? అననీయ, మీ భూమి వెళ్ళలో కొంత ఎందుకు దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, ఇప్పుడు కూడా అది నీదే కదా అని అడిగినప్పుడు అతను ఏమీ మాట్లాడలేదు. ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివి అని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడిగా పడుచువారు అతన్ని వటలో చుట్టుకొని తీసుకెళ్ళి పూడ్చిపెట్టారు. వినివారికి అందరికీ భయం కలిగాను. అయితే జరిగిన సంగతి తెలియకుండానే ఆయన భార్య అయినటువంటి సఫీరా వచ్చింది. ఆమెను కూడా అడిగాడు, ఏమ్మా మీ పొలం అందుకే అమ్మారంటే అందుకే అనింది, ఏం అనుమానం లేకుండా. వెంటనే అప్పుడు పేతురు ఏమన్నాడంటే, మరి నీ పెనిమిటిని మోసుకొని పోయేవారు వాకిట్నే ఉన్నారు, నువ్వు కూడా వారితో కూడా వెళ్ళు అని చెప్పినప్పుడు ఆమె కూడా అక్కడే పడి తన ప్రాణం విడిచినట్టుగా మనం చూస్తున్నాం. వారు ఆడింది చిన్న అబద్ధమే, కానీ ఎవరికి వ్యతిరేకంగా అబద్ధం ఆడారు? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అబద్ధం ఆడారు. వారు ఎంత కమ్మారనేది ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఆయన్ని మోసపుచ్చాలని చూశారు. వీరు వాళ్ళని అడగలేదు, మీ డబ్బులంతా తీసుకొచ్చి మాకు ఇవ్వండి అని. వారు స్వయంగా తీసుకున్న తీర్మానం. అందులో వారు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇష్టమైతే ఇవ్వచ్చు, కష్టమైతే ఊరుకోవచ్చు, బలవంతం లేదు కదా. కానీ కొందరు బలవంతం లేకపోయినా అవసరాన్ని బట్టి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవునులారా, అలా అబద్ధం ఆడితే అది దేవునికి అయిష్టమైన కార్యం అని ఈ అననీయ సఫీరాల జీవితాన్ని గురించి మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇక మీదటైనా మంచివైనా చెడ్డవైనా పెద్దదైనా చిన్నదైనా ఏ విషయాల్లో కూడా మనం అబద్ధం ఆడకూడదు అని ఒక తీర్మానం తీసుకొని ముందుకు సాగితే అనేక విధాలైనటువంటి ఘోరముల నుండి లేదా అనేక విధమైనటువంటి ఆపదల నుంచి మనల్ని తప్పించుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, అననీయ సఫీరాల జీవితం మా ఎదుట ఉంచావు. అబద్ధం ఆడటం గురించి మాకు ఒక పాఠం నేర్పించావు ప్రభు. మేము సాధ్యమైన వరకు నా తండ్రి ఎప్పటికీ కూడా అబద్ధం ఆడకుండా నీ ఎదుట నిందారహితులుగా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించుటకు మాకు దేవుని భయం అనేది మాలో పుట్టించమని దీవించమని యేసు పరిశుద్ధ నామమున అది మిక్కిలి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.